ఇప్పుడైతే మనము కీసరగుట్ట దగ్గరలో ఉన్నాము. ఇది కీసరగుట్ట కమాను ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మనకు గుడి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి గుడి చూపిద్దాం. అదే గుడి దగ్గరికి అయితే వెళ్దాం, వచ్చేయండి. మనం కీసరగుట్ట వెళ్తుంటే రైట్ సైడ్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తుండగానే రైట్ సైడ్లో మనకు నాగదేవత టెంపుల్ కనిపిస్తుంది. ఫస్ట్ మనకు గుట్టకు ముందు ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది. మనకైతే ముందైతే టికెట్ అయితే తీసుకోవాలి. 2 వీలర్కి 4 వీలర్కి ఎంట్రెన్స్లో టికెట్ లేకుండా అయితే పైన పంపారు. టికెట్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సిందే. కీసరగుట్ట అయితే మేడ్చల్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. హైదరాబాద్ నుంచి 30-35 కిలోమీటర్లు వస్తుంది మన కీసరగుట్టకి. లోకల్లో అయితే ఈసీఎల్కి చాలా దగ్గర ఉంటుంది. కీసర పక్కనే. మనకు ఎంట్రెన్స్లోనే నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇదే గుడికి మెయిన్ దారి. ఇది కీసరగుట్టలో ప్రధాన ఆలయం. శ్రీ భవానీ శంకర స్వామి శివుడు వారికి అంకితం చేయబడింది. ఇది తెలంగాణలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఇది ఒక టెంపుల్. ఇది పురాణాల ప్రకారం రామాయణ కాలానికి చెందిన ఆలయం. ఇది ప్రధాన ఆలయం కొండపైన ఉంటుంది. అక్కడి నుంచి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. నేనైతే చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే చూపిస్తా పైనుండి, కొండపై నుంచి. గుడి దగ్గర అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొండపైకి ఎక్కి అక్కడ చుట్టుపక్కల చూస్తే వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకు హనుమంతుడు సృష్టించిన లింగాల దగ్గరికి మనమైతే ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాము. హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగాల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గుడి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదైతే పార్కింగ్ ఫ్రెండ్స్. మనం బండి అయితే ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందే. ఇదైతే గుడి లోపలికి పోయే దారి ఫ్రెండ్స్. గుట్ట మీద మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ హనుమంతుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటుంది. ఈ గుడి పురాణాల ప్రకారం రామాయణ కాలానికి చెందిన ఆలయం. ఇది ఈ ప్రాంతానికి కీసర అనే పేరు ఎందుకు వచ్చిందంటే కీసర అనే రాక్షసుడి సంహారం తర్వాత ఈ ప్రాంతానికి కీసరగుట్ట అనే పేరు వచ్చింది.
పురాణాల ప్రకారం రామాయణ కాలానికి చెందిన ఇది ఒక ఆలయం. శ్రీరాముడి రావణాసురుడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం శివలింగం ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకుర్రు. హిమాలయాల నుంచి తెచ్చిన శివలింగాల్లో ఒక శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. కీసర అనే రాక్షసుడి సంహారం తర్వాత ఈ ప్రాంతానికి కీసరగుట్ట అనే పేరు వచ్చింది. ఈ కథనం ఈ ప్రధాన ఆలయం కొండపైన ఉంటుంది. అక్కడి నుంచి ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. పాతరాతి శిల్పాలు, పురాతన గోడలు ఈ ప్రాంతం చారిత్రకను విలువల్ని చూపిస్తాయి. మనకు ఇక్కడ మహాశివరాత్రి రోజు అత్యంత ముఖ్యమైన పండుగ. భారీగా భక్తులు వస్తారు. ఎక్కువ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం పూజలు చేస్తారు. అభిషేకాలు, రుద్రాభిషేకం, అర్చనలు చేస్తారు. రామాయణంలో రావణుని సంహరించిన తర్వాత రాముడు బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి కోసం శివలింగం ప్రతిష్ఠించాలని నిర్ణయిస్తాడు. రాముడు హనుమంతుడిని ఉత్తమమైన శివలింగం కోసం హిమాలయకు పంపుతాడు. అంతవరకు ఆలస్యం అవడంతో రాముడు స్వయంగా ఒక వాల్మీకంలో లభించిన లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అదే లింగం కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి. అదే మనం చూస్తున్న కీసరగుట్ట. అదే ఇక్కడ హనుమంతుడు హిమాలయాల నుంచి 101 లింగాల్ని తీసుకొని వచ్చిండు. ఆలయానికి చేరుకునే సమయానికి రాముడు అప్పటికే ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. హనుమంతుడు అసంతృప్తిగా కోపంతో తెచ్చిన లింగంని కొండంతా విసిరేశాడని పురాణం చెబుతుంది. ఈ 101 లింగాలు ఇప్పటికీ కొండ మొత్తం చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఇవే హనుమాన్ లింగాలు. ఈ ప్రదేశం శివునికి, రామునికి, హనుమంతునికి ఒకే ప్రదేశం కావడం వల్ల ఇది ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ కీసరగుట్ట సుమారు 600 నుంచి 700 అడుగుల హైట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కువ గమనించినట్టయితే పల్లవ యుగం, వెంగి చాళుక్యుల కాలం నాటి శిల్పాలు ఎక్కువ కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కీసర గుహలు చాలా ప్రసిద్ధి చెందినవి. మరియు ఇక్కడ బౌద్ధ, జైన వేదకాలపు అవశేషాలు కూడా కనుగొనబడింది. మనకి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. ఫోటోలు దిగడానికైనా, వీడియోలు తీసుకోవడానికైనా పొద్దున సన్ రైజ్ మంచిగా కనిపిస్తుంది. మీరు కీసరగుట్టకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా చూడవలసినవి ఫస్ట్ రామలింగేశ్వర స్వామి గుడి ఒకటి, రెండోదేమో 101 హనుమాన్ లింగాలు, 3 కీసర గుహలు. ఆ కొండపైన సన్ రైజ్, సన్సెట్ చాలా మంచిగా కనిపిస్తాయి. ఇంకోటి రాతి బండల ఫోటోలు, పాయింట్లు, పాత శాసనాల శిల్పాలు, ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. మనకైతే ఇక్కడ అక్కడక్కడ లింగాలు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్క లింగానికి మన కార్తీక మాసంలో కానీ, మామూలు టైంలో కానీ అభిషేకాలు చేసేవాళ్ళు చాలామంది వచ్చి చేస్తుంటారు. చూడు, ప్రతి ఒక్క లింగానికైనా కుంకుమ పసుపుతో అభిషేకం చేసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్నింటిలో భూమిలో నుంచి తవ్వకాల్లో బయటపడ్డాయని గుర్తించారు. ఇది ఒకప్పుడు శివారాధన కేంద్రంగా చాలా పెద్ద స్థాయిలో ఉండేదని చెప్తున్నారు. ఇదే కీసరగుట్టలో మనకు ప్రధాన శివాలయం ఒకటి, పార్వతీదేవి భవానీ ఆలయం ఒకటి ఉంది. నంది విగ్రహాలు, నవగ్రహాలు, చిన్న చిన్న ఉపలయాలు ఉన్నాయి. అందుకే దీన్ని కీసరగుట్ట క్షేత్రం అని కూడా అంటారు. ఈ గుట్ట మీదకి పోవడానికి రోడ్డు ఉంది, మళ్ళీ మెట్లు గిట్ల ఉన్నాయి. రెండు రకాలుగా పోవచ్చు గుట్ట మీదకి. వర్షాకాలంలోనైతే చుట్టుపక్కల చాలా అందంగా కనిపిస్తాయి. గ్రీన్ చాలా బాగుంటుంది. సూర్యోదయం టైంలో అయితే, సూర్యాస్తం టైంలో వ్యూ మాత్రం సూపర్ కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ఎక్కువ సంతాన ప్రాప్తి, వివాహ అడ్డంకులు, మనశ్శాంతి కోసం అయితే చాలామంది వస్తుంటారు. శివలింగాలకు నెయ్యితో అభిషేకం చాలా చేస్తారు. చాలా ఫలితాలు వస్తాయని నమ్మకం. సోమవారం, శ్రావణ మాసం చాలా పవర్ఫుల్ అని భావిస్తారు. ఇక్కడ ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీలు అయితే ఉంటాయి. ఇక్కడ కింద చిన్న షాపులు ఉంటాయి. పూలు, బల్వపత్రం, ప్రసాదం, పార్కింగ్ సదుపాయం ఇట్లా అన్నీ ఉంటాయి.
టాయిలెట్స్, త్రాగునీరు బేసిక్గా అన్నీ ఉంటాయి మనకు అందుబాటులో. ఈ గుడికి వెళ్ళడానికి పొద్దున 6 నుంచి 9 గంటలకు, లేకపోతే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్తే బాగుంటుంది. మహాశివరాత్రి రోజు అయితే ఎక్కువ రద్దీ ఉంటుంది. ముందుగానే ప్లాన్ చేసుకొని పోవాలనుకుంటే. ఇక్కడ వచ్చే చాలామంది భక్తుల అభిప్రాయం ఏంటంటే ఇది శక్తివంతమైన శైవక్షేత్రం అని, ధ్యానం జపం చేస్తే మనసు త్వరగా స్థిరపడుతుందని చాలామంది నమ్ముతుంటారు. అందుకే కొన్ని సాధువులు, అఘోర సాధకులు ఇక్కడికి వచ్చేవారని స్థానిక కథనాలు చెప్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారంట. ఇక్కడ ఒకటి నెయ్యితో చేస్తారంట మామూలుగా, మళ్ళీ ఇంకోటి బిల్వపత్ర అర్చన చేస్తారంట. 108 లేదా 1008 బిల్వపత్రాలతో అర్చన చేస్తారంట. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గిట్లా చేయండి. మన ఛానల్ కొత్త వీడియో గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.